వీళ్ళ బతుకులకి అట్లా సిగ్గు సెరవలేదు. సాక్షి టీవీలో కూర్చుని ఆ కారుమూడి వెంకటరెడ్డి ఆడు ఎవడో ఉంటాడు ఒకడు పోరంబోకి అట్లా. వాడు మాట్లాడే మాటలు ఏంటంటే ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇంకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంది. రెండోది శాలరీలు ఇచ్చేసి నాకు, ఎందుకంటే 4వ తారీఖు ఎన్నికలు వచ్చినా అప్పటికే శాలరీలు కూడా పడిపోయినాయి. సో పోయిన ఏదైతే జూన్ నెలకు సంబంధించిన దాంట్లో ఇంకంటే ఇప్పుడు వాళ్ళు 5,000 కోట్లు డబ్బులు ఉండగా ఇంకా 7,000 కోట్ల రూపాయలు ఈ రోజు 5,000 కోట్లు పెట్టిపోయారా? 5,000 కోట్ల డబ్బులు దట్టు మళ్ళీ మిగిలిన పథకాలకు సంబంధించిన కూడా ఆ డబ్బులు కూడా అన్నింటినీ వేసేసాం ఆల్రెడీ అందరి ఖాతాల్లో కూడా. ఇది ఎలక్షన్ అయిపోయినా కూడా ఖాతాల్లో వేసాం. నేసిప్పించి కొట్టడం తప్పడేదవా? వీళ్ళంటే ఖజానాలో 5,000 కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళిపోయారంట. జగన్మోహన్ రెడ్డి ఖజానాలో 5,000 కోట్ల రూపాయలు పెట్టాడంట. అది కాకుండా ఏదైతే గతంలో బటన్ నొక్కాడో జగన్మోహన్ రెడ్డి దానికి కూడా డబ్బులు వేసాడండి పూర్తిగాను. లోపర్ ఎదవలారు మిమ్మల్ని వేసి పిచ్చుకొట్టాలో మాకు అర్థం కావట్లేదు. నిజంగా అర్థం కావట్లేదురా. ఎవరో జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా లేదంటే మీరు పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం చేస్తారో మాకు అర్థం కావట్లా. కేంద్రం ఇచ్చిన నిధులు రావి ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా వీళ్ళు అకౌంట్లో వేసుకున్నారు. అంటే మనకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో కేంద్రం నుంచి ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసి బోకేది ఏం చెప్తున్నాడంటే మేము 5,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టి వెళ్ళిపోయాము. అది కాకుండా 7,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు. ఏం చేశారు ఈ డబ్బులు అని చెప్పి అడుగుతున్నారు. పనికి మన పోరంబోకి ఎదవలో వీడి అమ్మ జీవితం. ఈ నా కొడుకులు మనిషి పుట్టక ఎలా పుట్టారో మనిషి జన్మ ఎలా ఇస్తారో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి రాష్ట్ర ఖజానా 0 మినిమం 100 కోట్ల రూపాయలకు లేవు అందులో. ఎప్పుడో బట్టలు నొక్కేశాడు. జనవరిలోని ఫిబ్రవరిలోని మార్చి 3 నెలల్లో బట్టలు నొక్కేశాడు. 7 బట్టలు 8 బట్టలు నొక్కాడు. 14,000 కోట్ల రూపాయలు బకాయిలు బటన్కి సంబంధించి. బటన్ నొక్కేటప్పుడు లేని ఆంక్షలు డబ్బులు పంచేటప్పుడు వచ్చినాయి అంట. ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, కేసులు వేసారు, ఇవ్వలేదు, అడ్డుకున్నారని చెప్పేసి అని. నువ్వు బటన్ నొక్కింది ఎప్పుడయ్యా అంటే ఎలక్షన్ కోడ్ రాకముందే నొక్కాడు. డబ్బులు ఎప్పుడు పడిపోవాలి? బటన్ నొక్కిన 1-2 రోజుల్లో. అంటే ఈరోజు బటన్ నొక్కాడు కాబట్టి ఇవాళ రేపు సమయం. ఈ 2 రోజుల్లో డబ్బులు పడిపోతే హ్యాపీ, ఎలాంటి అభ్యంతరాలు ఉండవా? వీడు జనవరిలో బటన్ నొక్కేస్తాడంట, మే నెలలో డబ్బులు ఎత్తాడంట. ఈ బోకేదోళ్ళు చెప్పే సలహాలు ఎలా ఉంటాయి? ఉచిత సలహాలు మాట ఇవన్నీ కూడా. ఇవాళ విశ్లేషణలు అన్నీ కూడా ఈ పనికి మళ్ళీ లెట్టగా చెప్తారు వీళ్ళు. నీకేమైనా సిగ్గు సర్వేని అనిపిస్తుంది అంటారా కారుమూరి? కొంచెం అయినా సరే. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి, ఒకసారి వినిపిస్తా. అది మా క్రెడిబిలిటీ. అబ్బా ఇది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వెంటనే అయిపోయింది కదా, ఎలక్షన్ అయిపోయిన అదే ఎలక్షన్స్ ముందు వెళ్తే ఎన్నికల కోడ్ వల్ల ఆపించారు వీళ్ళే. నేను అదే అంటున్నా, చెప్పించి కొడతామంటున్నా. ఎన్నికల కోడ్ వల్ల ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిందంటే చెప్పించి కొడతామంటున్నా. బటన్ నొక్కటానికి లేని కండిషన్లో లేని అనుమతులు డబ్బులు ఎత్తానికి ఎందుకు వచ్చినాయి? పెద్ద సభలు పెట్టేసుకుని బటన్ నొక్కాడు కదా. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పేరున ఒక పథకం పేరు చెప్పి, అలాగే అమ్మఒడనో విద్యాదేవినో ఇంకా రకరకాల పేర్లు చెప్పి పెద్ద పెద్ద సభలు పెట్టుకుని బటన్ నొక్కాడు కదా. బటన్ నొక్కగా లేని డబ్బులు ఎత్తానికి ఎందుకు వచ్చింది అంటున్నా. ఈ ఎదవలు దానికి సమాధానం చెప్పంటారంటే దానికి ఒక్కడు సమాధానం చెప్పడం. దానికి సమాధానం చెప్పడం మానేసి ఇక్కడికి వచ్చి మొండేడుపులు. మేము డబ్బులు వేసాము, మేము ఖజానాలో డబ్బులు ఉంచాము. ఎక్కడ ఉంచారా మీరు? డబ్బులు ఎక్కడ ఉంచారు అసలు? రాష్ట్ర ఖజానాకి మీరు ఉంచిన డబ్బులు ఎంత? మీరు ఎంత ఉంచారు? జగన్మోహన్ రెడ్డి ఎంత ఉంచాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని? జగన్మోహన్ రెడ్డి వచ్చి కదా సమాధానం చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడరా? బెంగళూరు పారిపోయాడు. సమాధానం చెప్పలేక, మీడియాని ఫేస్ చేయలేక, గతంలో కాదు కదా ఇప్పుడు పిచ్చి ముదిరిపోయింది బాగా. ట్యాబ్లెట్లు లేని వర్కౌట్ అవుతావు. గతంలో ఎప్పుడో 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడప్పుడు కొన్ని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. అది కూడా ఒక 3 మీడియా ఛానల్ ఎప్పుడో బ్యాన్ చేశారులే, ఈనాడు, ఏబిఎన్, TV5. ఆ 3 మినహాయించి మన సాక్షి ఎంతసేపు అక్కడ సాక్షినే ఉండేది. సాక్షికే ఇంటర్వ్యూ ఇచ్చేవాడు, సాక్షి అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పేవాడు. ఇవాళ ముఖ్యమంత్రిగా చేసి ఓడిపోయాడు. నేను నీకు సమాధానం చెప్పను అంటే దెబ్బది అక్కడ. ఖచ్చితంగా అందరికీ సమాధానం చెప్పాల్సిందే. 10 మంది 10 రకాల ప్రశ్నలు వేస్తారు, దానికి వేయలేడు సమాధానం వేయలేడు. అందుకు కాదు బెంగళూరు పారిపోయింది. మరి మీరు ఎవరికి చెప్తున్నారు ఉపన్యాసాలు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ముందు అర్జెంటుగా ఆ సాక్షి పత్రిక అనేది ఏపీలో కనబడకుండా చెయ్యండి. ఆ సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీని కానీ. లేకపోతే మీ పైన ఇలాంటి విష ప్రచారాలు చేస్తారు. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం ఇది కూడా
జగన్మోహన్ రెడ్డి వల్లే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వగలిగారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అలా బతుకులు సిగ్గు శరం లేదు, రాదు కూడా. మీరు అర్థం చేసుకోండి, సాక్షి అనేది కేవలం మీ పైన బురద చల్లడానికే. భారతిరెడ్డి గారు దాన్ని రన్ చేసేది కేవలం అందుకే. భారతిరెడ్డి గారికి ఉన్న ఒకే ఒక లక్ష్యం తన ముగ్గురిని సీఎం చేసుకోవాలి, ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అలాగే మీ పైన విషం చెమ్మాలి, విష ప్రచారం మీ పైన చెయ్యాలి. ఆవిడకుండే లక్ష్యం అదొకటే. ఆ లక్ష్యంతోనే ఆవిడ పెంచి పోషిస్తున్న ఈ కేఎస్ ప్రసాద్ కానీ, లేదంటే ఆ కారుమూరి వెంకటరెడ్డి గారు కానీ, లేదంటే ఆ ఈశ్వర్ గారు కానీ, ఇంకా చాలామంది పకోడీ యాదవులు అన్నారు ఇంకాను. వీళ్ళంతా కూడా ఆవిడే స్వయంగా పెంచి పోషిస్తుంది వీళ్ళందరినీ కూడా. భారతిరెడ్డి గారే సాక్షి యజమాని, భారతిరెడ్డి గారే కాబట్టి భారతిరెడ్డి గారిని అడుగుతున్నాను నేను. మీరు చెప్పే వార్తల్లో కనీసం ఒక్క ముక్క అయినా నిజం ఉంటుందా? అన్నీ అబద్ధాలే కదా, ఒక్క మాట కూడా వాస్తవం ఉండదు కదా. మీకు దేవుడు ఎందుకు సిగ్గట్లేదో మాకు అర్థం కావట్లా. ఇవాళకి మాకు అర్థం కాని ప్రశ్న అది ఒకటే. మీరు ఎన్నికల ముందు బటన్ నొక్కేసి, బటన్ నొక్కిన రోజు లేదంటే బటన్ నొక్కిన తర్వాత ఒక 2-3 రోజులు అటు ఇటులో మీరు డబ్బులు వేయకుండా ఒక 3 నెలల కాలం పాటు పబ్బం గడిపేసి ఒక 2-3 రోజుల్లో పోలింగ్ ఉందనగా ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాసేసి మేము ఎప్పుడెప్పుడో బటన్ నొక్కేసాము, అప్పుడు మాకు చేత కాలేదు, మీరు ఇప్పుడు అనుమతులు ఇస్తే మేము డబ్బులు వేసేస్తాం. ఎన్నికల సంఘం ఒప్పుకుంటుంది అలాగా? ఎక్కడైనా సరే, ఆంధ్రప్రదేశ్లోనే కదా, ఏ రాష్ట్రంలో అయినా సరే అలా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు అలాగా. నువ్వు ఎప్పుడైతే బటన్ నొక్కావో అప్పుడే డబ్బులు వేయాలి నువ్వు. మనం దూలకేం బటన్ నొక్కలేదు కదా, పల్లెకేం బటన్ నొక్కలేదు కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఏమైనా దూలకి బటన్ నొక్కాడా? లేదు కదా. డబ్బులు ఎత్తానికే కదా బటన్ నొక్కింది. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కింది దేనికి? డబ్బులు ఎత్తానికేనా? మరి నువ్వు అప్పుడు డబ్బులు వేయకుండా ఎలక్షన్ ఇంకా పోలింగ్ 2-3 రోజులు ఉందనగా డబ్బులు వేద్దామని చెప్పేసి లేఖలు రాడింది దీనికి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దూలకి బటన్ నొక్కినట్టే కదా. అప్పుడు అనకూడదు. అంటే ముఖ్యమంత్రి హోదాలో బటన్ నొక్కావు కాబట్టి ఇలాంటి పదాలు మేము వాడలేకపోతున్నాం. అంటే నీ మొగుడేమో దూలకి బటన్ నొక్కేస్తాడు, ఇక్కడేమో నువ్వు విష ప్రచారాలు చేపిస్తావా అని బతుకు సిగ్గు అనిపించట్లేదు అసలు. మేము కూడా చాలా కంట్రోల్గా అనకూడదు, వద్దు. ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడడం సబబు కాదు అనుకుంటాం. కానీ నువ్వు ఇలాంటి పెద్ద విష ప్రచారాలు అని తీసుకొచ్చి, ఆ పకోడీ కానీ తీసుకొచ్చి, ఈ పకోడీ కానీ తీసుకొచ్చి విష ప్రచారం చేపితే గట్టిగా ఉంటుంది. ఇలాంటి మాట్లాడతాం. సాక్షి యజమాని నువ్వే కాబట్టి భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశాడు, నాకు సాక్షికి సంబంధం లేదని చెప్పేసాను. సాక్షి యజమాని ఎవరైతే వాళ్ళపైన ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలే ఉంటాయి. ఎవడు ఎన్ని రకాలుగా అనుకున్నా, ఎవడు ఏం చేసినా సరే గట్టిగా ఉంటాయి సమాధానాలు. కాబట్టి భారతిరెడ్డి గారు ఇక్కడి నుంచి అయినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన విష ప్రసారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది.